మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 210. ఆకాంక్ష. ఆత్మ సాక్షాత్కారమే ఆధ్యాత్మిక అనుభవాలకు పరాకాష్ఠ. ఆ స్థితి ఎవరికి ఏ మార్గాన లభిస్తుందో స్పష్టంగా ఎవరికి తెలియదు. ఆ స్థితి ఈ మార్గాన వచ్చిందని కానీ, ఇట్లా ఉంటుందని కానీ ఏ సిద్ధపురుషుడు అభివ్యక్తం చేయలేదు. ఆ సిద్ధిని పొందిన తరువాత వారి లక్షణాలను బట్టి వారిని గుర్తించవలసింది. ఆ స్థితి భక్తి వల్ల రావచ్చు, యోగం వల్ల రావచ్చు, జ్ఞానం వల్ల రావచ్చు, ఏ సాధన లేకనూ రావచ్చు. వారికి సృష్టి విధానం కరతలామలకమవుతుంది. విశ్వచరిత్ర వారికి తెరిచిన పుస్తకమవుతుంది. పంచభూతాలు వారి కనుసైగల్లో మెలుగుతాయి. అష్టసిద్ధులు వారు పిలిస్తే పలుకుతాయి. వారికి 3 కాలాలు లేవు, అంతా వర్తమానమే. వారు తలచుకుంటే కాని పని ఉండదు. వారు సంకల్ప సిద్ధులు. ఏ పరిస్థితులలోనూ వారు ఆందోళన పడరు. వారికి కోపతాపాలుండవు. వారు నిరంతరం ప్రశాంత చిత్తులై అత్యంత నిర్లిప్తంగా కనిపిస్తారు. రాగద్వేషాలు వారి దరికి చేరవు. వారికందరూ ప్రేమాస్పదులే. వారి దృష్టిలో జడం ఉండదు, అంతా చైతన్యమే. వారికి అసత్తు లేదు, అంతా సత్తే. జనన మరణాలు వారికి పరిణామ మాత్రాలు. వారికి అసాధ్యమంటూ ఉండదు. వారు సర్వశక్తి సంపన్నులు. వారికి తెలియనిది ఉండదు. వారు సర్వజ్ఞులు. వారు చూడలేని దూరం ఉండదు. వారు సర్వవ్యాపకులు. వారికి వాళ్ల మనోవాక్కాయ కర్మల మీదనే కాక ఇతరుల త్రికరణాల మీద కూడా అధికారం ఉంటుంది. ఇతరుల మనోరథాలను ప్రబోధించడంలో వారికి గల నైపుణ్యం ఆశ్చర్యకరం. ఏ సైనిక శక్తి వారిని ఏమీ చేయలేదు. ఏ ధనరాశులు వారిని ఆకర్షించలేవు. వారికి ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు. అందరూ సమానమే. వారిది సర్వసామాన్య స్థితి. వారికి సర్వము సామాన్యమే. వారి దృష్టిలో విశేషమే లేదు. అవసరమైతే శివలింగంతో కుంకుడుకాయలు కొడతారు. కుష్టువాడి మీద కూడా వారికి అసహ్యం ఉండదు. గుడిలో అభిషేకం చేసేవాడు, పాకీదొడ్డి కడిగేవారు వారికి సమానమే. వారికి ఎప్పుడేం కావాలంటే అది కనిపిస్తుంది. ఏది కావాలంటే అది వినిపిస్తుంది. అందరి మనసులు వారికి స్వంతమే. సృష్టిలో వారిది కాని వస్తువే కనిపించదు. ఎవరూ పరాయివారుగా తోచరు. అందరినీ తమ ప్రతిబింబాలుగానే దర్శిస్తారు. వారు సృష్టినంతనూ తనదిగాను తానుగాను మాత్రమే చూస్తారు. ఈ సృష్టి నాది అనుకొనగలిగిన విశాల హృదయులు వారు. పిల్లల ఏడుపుల్లోనూ కుక్కల అరుపుల్లో కూడా ప్రణవాన్ని వింటారు. పూలగంపలు ముళ్ళగంపలు వారికి సమానమే. పెద్ద పులిని చూసినా, బుసలు కొట్టే త్రాచుపాము ఎదురైనా వారికి భయం ఉండదు. అందరూ మిత్రులే. వారికి దగ్గరని దూరమని లేదు. కావాలనుకుంటే అంతా సమీపమే, వద్దనుకుంటే అంతా సుదూరమే. వారికి నిద్రాహారాలు తప్పనిసరి కాదు. ఏది తినవలసి వచ్చినా చివరకవి దెబ్బలైనా తిట్లైనా వద్దనిపించవు. దూషణను కూడా స్తుతిగానే వారు స్వీకరిస్తారు. వారికి ఏమీ కావాలనేది అక్కరలేని నిరీహస్థితి. వారికి ఆరాటాలు ఆశాభంగాలు ఉండవు. వారికి వయోభేదం ఉండదు. వారికి లింగభేదం ఉండదు. వారు సర్వాతీతులు. పరుల సౌఖ్యమే ధ్యేయంగా వారు జీవిస్తారు. వారు సర్వత్రా దైవత్వాన్ని దర్శిస్తారు. వారు సౌఖ్యంలో పొంగిపోరు, దుఃఖంలో కృంగిపోరు. తమ వంతుకు ఏమి వచ్చినా నవ్వుతూ అనుభవిస్తారు. పుత్తడిని మృత్తికను ఒక్కటిగానే పరిగణిస్తారు. వారి దర్శనం మనకు పుణ్యం కలిగిస్తుంది, ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఆందోళనతో కూడిన మన మనస్సులకు శాంతిని చేకూరుస్తుంది. ఎంతసేపు చూసినా వారిని ఇంకా చూడాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా మరలా మరలా చూడాలనిపిస్తుంది. వారి స్పర్శ మనలోని సమస్త తాపాలను హరిస్తుంది. వారి హస్తాలలో, పాదాలలో, చూపులలో, మాటలలో హరిచందనాలు వెదజల్లబడ్డాయా అనిపిస్తుంది. వారి పలుకులు సత్యాలై, సంజీవనులై, కలకండ పలుకులై ఉంటాయి. వారి వాక్కులు, వారి దృక్కులు రత్నదీపాల్లాగా, మబ్బులో మెరుపుల్లాగా ప్రకాశిస్తుంటాయి. అవసరం లేనప్పుడు వారికి ఏమీ తెలియదు. అవసరమైతే తెలియనిది ఉండదు. వారిది తెలిసి తెలియని స్థితి. అంటే అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లు కనిపించే విచిత్ర స్థితి. వారి ప్రమేయం లేకుండానే వారి సమక్షంలో మన కోరికలు నెరవేరుతాయి. ఒక్కొక్కప్పుడు కోరికలే నిర్మూలనం కావడం కద్దు. వారి వద్ద సందేహాలు నివృత్తవుతాయి. ఒక్కొక్కప్పుడు సందేహాలే తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఎప్పుడూ అర్ధనిమిలితాలై ఉండే వారి కళ్ళ నుండి వీచే ప్రభంజనాలకు మన ప్రశ్నాపత్రాలే
తమ చిరునామాలు కోల్పోతాయి. సామాన్యుడికి వారి సందర్శనం మహాభాగ్యం. వారితో సంభాషణ బృహగ్రంథ పఠనం యొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది. వారి సంస్పర్శ సర్వశుభకరం. నాగుపాములు వారితో ఆడుకుంటాయి. అద్వేష్ట సర్వభూతానాంకు వారు ప్రతీకలు. తమను హింసించే వారికి కూడా వారు అపకారం చేయరు. వారు అజాతశత్రువులు. అజాతశత్రువులంటే వారికి శత్రువులు లేకపోవడం కాదట, వారు ఎవ్వరికీ శత్రువులు కారట. అమ్మ చెప్పిన కొత్త వివరణ ఇది. వారిలో అహం నిత్యం జాగృతమై ఉంటుంది, కానీ అహంకారం ఏ క్షణాన అణుమాత్రమైనా కనిపించదు. వారు లోకోత్తర చరిత్రులు. వారు యుగానికి ఒకరిగా ఉద్భవిస్తారు. వారు సృష్టికే రత్నఖచిత మకుటాలు. వారు లోకానికి దీపస్తంభాలు. ఆత్మ సాక్షాత్కారం ఎంత అద్భుతమైంది, ఎంత మహిమాన్వితమైంది. అమ్మ వద్ద 23 సంవత్సరాలు రేబవళ్ళు ఉండి ఈ లక్షణాన్ని అమ్మలో పూర్ణ వికాసం పొందటం ప్రత్యక్షంగా గమనించగలిగాను. అది నాకు అమ్మ ప్రసాదించిన గొప్ప వరం. ఈ స్థితి అమ్మలో మరో పారిజాతాన్ని ప్రసవించింది. అది విశ్వమాతృస్థితి. జగజ్జనని అన్న పదబంధం మనం పురాణాల్లో చదువుతాం, కానీ రక్తమాంసాలతో ఉన్న ఒక వ్యక్తిలో ఆ స్థితి గుబాళించడం లోకం ఎప్పుడూ చూసిన దాఖలాలు లేవు. లోకాన్ని దైవంగా తానుగా దర్శించడమే కాక తన బిడ్డగా చూడటం అమ్మలో విరిసిన కొత్త చూపు. అమ్మలో వెల్లువలై ఉప్పొంగిన మాతృవాత్సల్య సుధాస్రవంతుల్లో లోకం సర్వ విభేదరహితంగా పులకించి పరవశించటం మానవ ఇతిహాసంలో కొత్త అధ్యాయం. మీ అందరినీ నేనే కని మీ తల్లులకు పెంపుడిచ్చాను. ఎవరిని చూసినా నా బిడ్డే అనిపిస్తుంది. మీ అందరూ నా బిడ్డలే. ఈ వాక్యాలు విశ్వ సాహిత్య వల్లరి తొడిగిన కొత్త చిగుళ్ళు. నేను నేనైన నేను అన్న ప్రవచనం అమ్మ హృదయానికి మణిదర్పణం. అమ్మ విశ్వ తాదాత్మ్యస్థితికి మహనీయ శబ్దరూపం. అందరిలో మంచివాడిలోనూ చెడ్డవాడిలోనూ, గొప్పవాడిలోనూ తక్కువవాడిలోనూ, పండితుడిలోనూ పామరుడిలోనూ నేనుగా వెలుగుతున్న చైతన్యమంతా తానేనని పలు సందర్భాల్లో స్పష్టం చేసి మనలను ఆశ్చర్యచకితులం చేసింది. మీరంతా నేనే, మీదంతా నేనే, ఇదంతా నేనే. తాలుమాట రానటువంటి తోలునోరు కాని అమ్మ బంగారు నోటి వెంట వెలువడ్డ వెలుగు ముద్ద ఈ మహావాక్యం. 4 వేదాల నుంచి 4 మహావాక్యాలను బయటకు తీసి లోకానికి అందించారు మన ఋషి పుంగవులు. ఆ 4 వాక్యాలు తత్వసార మందిరానికి 4 వాకిళ్ళు. వారి హృదయ వీణ చిరుగాలి తాకిడికి గురి అయినంత మాత్రాన్ని ఈ వాక్యాల సారాన్ని మధురంగా నినదించవలసింది. ఆ 4 మహావాక్యాలు అమ్మలో సరళ సుందరంగా ప్రతిధ్వనించి లోకాన్ని ఆనంద తరంగితం చేశాయి. తత్వవేదికపై అమ్మకు ఒక అద్భుత సింహాసనాన్ని ఏర్పరిచాయి. అహం బ్రహ్మాస్మి అన్నది ఒక వేదవాక్యం. నేను నేనైన నేను, అన్ని నేనులు నేనే అని అమ్మ పలికినప్పుడు పై వేదవాక్యం స్ఫురణకు రావడం లేదు. తత్వమసి అన్నది మరో వేదవాక్యం. ఒకనాడు ఒక సోదరుడు అమ్మకు పాద సంవాహనం చేస్తూ, అమ్మ బ్రహ్మ కడిగిన పాదాలు ఇవేనా అని అడిగితే అమ్మ అన్నది, మీరంతా బ్రహ్మలే కదా నాన్న, మీరు రోజు కడుగుతూనే ఉన్నారుగా. ఎంత దివ్యదర్శనం! దివ్యదర్శనం అంటే అంతా దివ్యంగా కనపడటమట. ఈ నిర్వచనం లోగడ ఏ నిఘంటకారులు ఇచ్చారు? ఒకనాడు పూజ జరుగుతూ ఉండగా డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు, అమ్మా నీవు అంతర్ముఖివై నీవై ఉండవలసిన సమయంలో మేము పూజలు చేసి ప్రార్థనలు చేసి నీ దృష్టిని మా వైపుకు తిప్పుకుంటున్నాం అంటే, నాన్న మీలో నన్ను చూసుకోనప్పుడు కదా చిక్కు అని ప్రశ్నించి తన యథార్థ స్థితిని సూచించిందమ్మ. అన్ని రూపాలు, అన్ని నామాలు, అన్ని క్రియలు తనవేనని పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పిందమ్మ. ఒకరు, మీరు రాజరాజేశ్వరి అవతారమా అని అడిగితే, మీరు కానిది నేనేమీ కాదు నాన్న అన్నదమ్మ. నేను మీలో దైవత్వాన్ని, మీరు నాలో మానవత్వాన్ని చూస్తారని పలుమార్లు అమ్మ ఉద్ఘాటించింది. అమ్మ తాను బ్రహ్మమేనని, మనమంతా దైవస్వరూపాలమేనన్న స్పృహను అనేక పర్యాయాలు ప్రకటించింది. మీరంతా పరిపూర్ణ జ్ఞానస్వరూపులు, మీరే నా ఆరాధ్యమూర్తులు. ఇటువంటివి ఎన్నో వాక్యాలు తత్వమసికి సారూప్యాలు. అయం ఆత్మ బ్రహ్మ, ఇది ఇంకొక వేదవాక్యం. ఎంత వెదికినా
అది కానిది నాకు కనిపించడం లేదు. నా దృష్టిలో అందరూ దైవస్వరూపులే, అంతా అదే అని అమ్మ పలుకుల వెన్నెలలో ప్రపంచమంతా దివ్యమై మనుషులందరూ దేవతా స్వరూపులై వెలిగిపోవడం లేదు. ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యాలలో 4వది. ఇక్కడ అమ్మ మన వేదాలు, మన శాస్త్రాలు, మన సంప్రదాయం చెప్పిన భావంతో ఏకీభవించలేదు. హృదయం మరింత విశాలమై, దృష్టి మరింత తేజోవంతమై, బోధ మరింత సంపన్నమై, అమ్మ మరింత ముందుకు సాగి ఆధ్యాత్మిక రంగంలో మరొక సంప్రదాయానికి, మరొక క్రొత్త వాదానికి, మరొక క్రొత్త సిద్ధాంతానికి పురుడు పోసింది. నెరవేర్చిన క్రొత్త చూపుతో లోకాన్ని దర్శించిన అమ్మ నవ సందేశాన్ని వినిపించి తత్వ శిఖరం అధిరోహించి ఆధ్యాత్మిక ఆకాశంలో నవ పతాకను ఎగురవేసింది. ప్రజ్ఞానం బ్రహ్మ అయితే అజ్ఞానమో? అన్నం పరబ్రహ్మమైతే అశుద్ధమో? ఆనందమే బ్రహ్మమైతే దుఃఖమో? సత్యం దైవస్వరూపమైతే అసత్యం మాటేమిటి? ఆధిక్యమే దైవత్వమైతే అల్పత్వము? మన సంప్రదాయ వేదాంతం సృష్టిలోని అర్ధభాగాన్ని మాత్రమే సత్తుగాను, మిగతా భాగాన్ని అసత్తుగాను వివరిస్తే ప్రపంచంలో అసత్తు అనేదే లేదు, అంతా సత్పదార్థమేనని, జడమే లేదు, అంతా చైతన్యమేనని అమ్మ సుస్పష్టంగా పలికి ఆధ్యాత్మిక గగనంలో పూర్వమెన్నడూ కనిపించని పూర్ణచంద్రుడిని చూపించింది. మన సంప్రదాయ వేదాంతం ప్రకారం మనం చేసుకునే పుణ్యాపుణ్యాలను బట్టి భగవంతుడు మనకు ఫలితాలను ఇచ్చేవాడైతే అందరికీ సుగతే అని అమ్మ కొత్త తీర్పునిచ్చి మానవ లోకాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచేసింది. అమ్మ దృష్టిలో మానవుడికి కర్తృత్వం లేదు. మనిషి కేవలం పరాధీనుడు, అంటే పరాశక్తికి అధీనుడని ఒకసారి అమ్మ స్పష్టం చేసింది. మీరనుకునేదైనా, అనేదైనా, ఆచరించేదైనా నేననుకుంటేనే అని మరొక చోట అమ్మన్నది. ఒకరు గొప్పవాళ్ళని, మరొకరు తక్కువ వాళ్ళని నాకు అనిపించదు. మీ చర్యలకు మీరు కర్తలని నాకు అనిపించదు. పాపమని, నరకమని భయపెట్టే శాస్త్రాల నుండి, శాసనాల నుండి మనిషికి శాశ్వత ముక్తిని ప్రసాదించలేదు పరమదయాళువైన అమ్మ. లోకానికి అమ్మ అనుగ్రహించిన అభయహస్తం ఈ అపూర్వ ప్రకటన. భవబంధాలలో చిక్కుకున్న మనిషికి ఇంతకంటే గొప్పవరం ఏముంది? లలితా సహస్రనామావళిలో పుణ్యాపుణ్య ఫలప్రద అన్న నామం చదువుకుంటున్నప్పుడు మన జీవిత అధ్యాయాలు గుర్తుకు వస్తే మన శరీరం భయంతో స్వేదసిక్తం కాదు. ఎన్నో విలక్షణమైన, వినూత్నమైన, విశిష్టమైన తాత్విక ప్రవచనాలు చేసి ఒక కొత్త ఆధ్యాత్మిక లోకానికి పునాది వేసి ప్రవక్త కాగలిగిందమ్మ. అమ్మ సనాతన విషయాలను సులభంగాను, సరళంగాను, మృదువుగాను, మంజులంగాను చెప్పడం గాక ఎన్నో అపూర్వ విషయాలను వెల్లడించి ఆధ్యాత్మిక సారస్వత్వాన్ని అమ్మ సుసంపన్నం చేసింది. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. లోకంలో సిద్ధ వ్యక్తులు అనేకులు ఆవిర్భవించిన వారందరూ వాళ్ళ అనుభవాలను, అనుభూతులను, వాళ్ళ దర్శనాలను, బోధనలను ఇంత తేటతెల్లంగా, సూటిగా, సుందరంగా అభివ్యక్తం చేయకపోవడం లోకం యొక్క దురదృష్టం. అమ్మ అనుభవం అపారం, మేధ సునిశితం, వాక్కు సరళం, హృదయం దయార్ద్రం. కనుక అమ్మ నుండి మనకు ఆధ్యాత్మిక విజ్ఞాన భాండం అందింది. పైగా అమ్మ ఒక సందర్భంలో అన్నది, తెలియనిది తెలియచేయటానికే నా రాక అని. అందుకే భగవద్గీతను ప్రవచించి శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్యాత్మిక జగత్తులో అద్వైతానికి ఊపిరిలూదిన ఆదిశంకరాచార్యులు, భగవాన్ రమణ మహర్షి ప్రభుతుల వలె అమ్మను జగద్గురువుగా సంభావిస్తాను. లోకంలో చాలామందికి ప్రేమమూర్తిగా, కరుణామయిగా, మహిమాన్వితగా, అవతారమూర్తిగా, జగన్మాతగా, వాంఛితార్థప్రదాయినిగా అమ్మ సువిదితమే కాని జ్ఞానసింధువుగా కొద్దిమందికి మాత్రమే అమ్మ తెలుసును. అందువల్లనే ఆర్తులు, అర్ధార్థులు అమ్మ వద్దకు పరిగెత్తి వచ్చినట్లు జిజ్ఞాసులు, జ్ఞానులు రాలేదేమో. సృష్టిని గురించి, దైవాన్ని గురించి, మనిషిని గురించి పుంఖానుపుంఖంగా కొత్త కొత్త నిర్వచనాలను, ప్రవచనాలను అమ్మ వెలువరించింది. అన్ని వాక్యాలు అమ్మ అనుభవసారంలో ఉద్భవించిన భావతరంగాలే. ఆ వాక్యాల వెలుగులో మనం లోకాన్ని వీక్షించగలిగితే లోకమంతా వైకుంఠంగానో, కైలాసంగానో కనిపిస్తుంది. అమ్మ ఏం చెప్పినా హేతుబద్ధంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని వాస్తవ దృష్టితో పరిశీలిస్తుంది. ఏం బోధించినా,
వివరంగా, విపులంగా, సరళంగా, సూటిగా చెబుతుంది. ఇది ఏమిటి, అసలు ఇది ఏమిటి? అమ్మ ఉపదేశించిన పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలు. అమ్మ పునర్జన్మవాదాన్ని, కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. ఆత్మకు లేని పాపపుణ్యాలు జీవునికి ఎక్కడి నుండి సంక్రమిస్తాయి అని అమ్మ సాంప్రదాయ మూల వేదాంతాన్ని కదిలించింది. మొదటి జన్మకు లేని పాపపుణ్యాలు తరువాత ఎక్కడి నుండి వచ్చాయి? ఆబ్దికాల ప్రసక్తి వచ్చినప్పుడు చనిపోయిన జీవుడు ఆ రోజున వచ్చి మనం పెట్టే భోజనం చేస్తాడని అమ్మ నమ్మలేదు. కానీ ఆబ్దికం నిర్వహించడం మన కృతజ్ఞతకు చిహ్నంగా అమ్మ భావించింది. సంప్రదాయం భగవంతుడు అన్నిటా అంతటా అందరిలోనూ సర్వాంతర్యామే ఉంటాడని చెబితే అమ్మ అంతా భగవంతుడే అని సంపూర్ణత్వాన్ని చెప్పింది. ఆ భావన నుండి వెలువడ్డ వాక్యమే శరీరం కూడా ఆత్మ కాకపోలేదు అని. పిపీలికాది బ్రహ్మపర్యంతం అన్న వేదాంత పదబంధ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అమ్మన్నది, పిపీలిక బ్రహ్మ కాకపోతే కదా. ఒకనాడు అమ్మ సమక్షంలో ఒక గాయకుడు త్యాగరాయ కీర్తన గానం చేస్తూ చీమలో దోమలో ఉన్న పరమాత్మను స్తుతిస్తుంటే అమ్మ కలగజేసుకుని చీమగా దోమగా ఉన్న పరమాత్మ ఉనికిని తెలియజేసింది. అంతా దైవమే అన్న అమ్మ దర్శనానికి ఏ మాత్రం భంగం కలిగే మాట వినిపించినా దానిని అమ్మ వెంటనే సరిదిద్దేది. అమ్మ దృష్టిలో దేవాలయమే లేదు, అంతా దైవమే. అయితే దేవాలయాలు అవసరమేనన్నది. ఎందుకంటే మనకు దాహమున్నా, నది నిండా నీళ్లున్నా దాహం తీర్చుకోవడానికి రేవులుండాలి అన్నదమ్మ. అమ్మ దృష్టిలో ఆ రేవులే దేవాలయాలు. సాధకులకు అమ్మ చూపించిన మంచి మార్గం సామాన్యం నుంచి విశేషాన్ని విడదీసుకొని మళ్ళీ విశేషాన్ని సామాన్యం చేసుకోవాలి అని. ఒకచోట దేవుడిని గురించి వివరిస్తూ, దేవుడిని గురించి తెలుసుకోవడం అంటే దేవుడు లేడని తెలుసుకోవడమే అని అన్నది అమ్మ. ఈ వాక్యం వినగానే అమ్మ నాస్తికురాలా అని అనిపిస్తుంది. కానీ ఇంకా ఇతర సందర్భాలలో అమ్మ వ్యక్తం చేసిన అభిప్రాయాలను వింటే అమ్మ హృదయం ఏమిటో మనకు అవగతమవుతుంది. ఒకసారి ఒక జిజ్ఞాసువు అమ్మ వద్దకు వచ్చి, అమ్మ, రామకృష్ణ పరమహంస వివేకానందునికి దైవాన్ని చూపించినట్లుగా మీరు నాకు చూపించండి అని అడిగితే అమ్మ చుట్టూ ఉన్న పరిసరాలను కలయి చూస్తూ, నాన్న, ఉన్నది అంతా అదే అయినప్పుడు దేనిని ప్రత్యేకంగా చూపించమంటావు అని ప్రశ్నించింది. కనిపించేదంతా అదే అయినప్పుడు ప్రత్యేకించి కళ్ళు మూతలెందుకు అని మరొకమారు ప్రశ్నించింది. అమ్మ బోధనా సారాంశం కనిపించేది కనిపించనిది అంతా బ్రహ్మస్వరూపమే అని. సంకల్ప రాహిత్యం అంటే వివరిస్తూ అమ్మన్నది, మనస్సున్నవాడే కదా మనిషి. మనస్సుంటే సంకల్పం లేకుండా ఎలా ఉంటుంది? అలలు లేని సముద్రం ఉంటుందా? సంకల్ప రాహిత్యం అంటే సంకల్పం లేని స్థితి కాదు, మనకు వచ్చే ప్రతి సంకల్పము దైవం ఇచ్చిందేనని భావించడమేనని చెప్పి అమ్మ తన వాస్తవ దృష్టికి రూపకల్పన చేసింది. మృత్యుంజయత్వం అంటే మృత్యువు రాకపోవడం కాదట. జాతస్య మరణం ధ్రువం కదా. మృత్యువుని గురించి భయం లేకపోవడం, మృత్యువు ఎప్పుడు వచ్చినా నిర్లిప్తంగా స్వాగతం చెప్పగలగడమే మృత్యుంజయత్వమని కొత్త అర్థం చెప్పిందమ్మ. ఇవన్నీ అమ్మ హేతువాదానికి, వాస్తవ దృష్టికి నిదర్శనాలు కావా? నీకున్నది నీవు తృప్తిగా తిను, ఇతరులకు ఆదరంగా పెట్టుకో అన్నది అమ్మ సందేశం. ఈనాటి సమాజానికి ఇంతకంటే మంచి బోధ మరేం కావాలి? నీ బిడ్డలో ఏం చూస్తున్నావో అందరి యందు దానిని చూడటమే బ్రహ్మస్థితిని పొందటం అన్నది అమ్మ ఉపదేశం. ఈ వాక్యం ఆధ్యాత్మిక మహామంత్రంలా ధ్వనిస్తుంది. కానీ ఇది సమాజ శ్రేయస్సుకై అమ్మ చేసిన ప్రబోధమేగా. ప్రతి సాధకుడు తన బిడ్డల వలె ఇతరులను ప్రేమించగలిగితే ప్రపంచంలో కక్షలకు, కార్పణ్యాలకు, దౌర్జన్యాలకు, దురాగతాలకు, దహనకాండలకు, మారణ హోమాలకు తావేది? లోకమంతా ప్రేమ మందిరం, శాంతి నిలయం అయిపోదు? అమ్మ ప్రవచించిన మరో మహనీయ వాక్యం ప్రాపంచికమని, పారమార్థికమని రెండు లేవు. అమ్మ దృష్టిలో దైవారాధన, సమాజ సేవ వేరు కావు. కనిపించే సృష్టి కంటే దైవం వేరే ఎక్కడ ఉంది అన్నది అమ్మ భావన. కనిపించే లోకాన్ని ఆరాధించు, కనిపించని దైవం కోసం ఆరాటం ఎందుకు అని అమ్మ పలుమార్లు ప్రశ్నించింది. ఈ భావంతోనే జగజ్జననికి అర్థం చెబుతూ, జగత్కు జనని కాదు, జగత్ అనే జనని
అని సరికొత్త వ్యాఖ్యానం చేసి లోకం ఎడల మనకు కొత్త చూపునిచ్చి లోకాన్ని మనకు సమారాధ్యం చేసింది. ఆధ్యాత్మికం అనే క్యాప్సూల్స్లో అమ్మ మనకు అందించింది సాటి మానవుడిని ప్రేమించమనే ఔషధాన్ని. లోగడ లోకంలో లోకాన్ని తనవలే చూడటం, లోకాన్ని దైవంగా పూజించటం రెండే మార్గాలున్నవి. అమ్మ రెండాకులకు మూడవ ఆకును చేర్చి ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అది లోకాన్ని బిడ్డగా ప్రేమించటం. ఈ దృక్పథం సాధక లోకానికి అమ్మ ప్రసాదించిన సరికొత్త కానుక. యశోదాదులు బాలకృష్ణుడిలో భగవంతుని చూశారు. కానీ లోగడ లోకంలో ఎవరూ అమ్మలాగా ప్రతి వ్యక్తిలోనూ తమ బిడ్డను చూసి ప్రేమించలేదు. లోకంలో ఇదొక మధుర భావన, మనోహరమైన ఆరాధన. మౌన ముద్రాంకిత అనుకుంటారు అమ్మను దర్శించిన వారు. మౌనానికి అమ్మ చక్కని నిర్వచనం ఇచ్చింది. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదట, అనవసరంగా మాట్లాడకపోవడం. అమ్మ సంభాషణ చతుర, బాధ కుశల. అమ్మ చాలా మృదువుగా మాట్లాడుతుంది, చాలా స్ఫుటంగా మాట్లాడుతుంది. అమ్మ ఏ విషయం వివరిస్తున్నా విషయం గంభీరంగా అర్థవంతంగా ఉండడమే కాక ఆ వాక్కులోని సౌందర్య గరిమ మనలను మంత్రముగ్ధులం చేస్తుంది. మనకు సమ్మతం కానిది చెబుతూ కూడా మన చేత అవును అంతే కదా అని తల పంకింప చేయగల వాదనా పటిమ అమ్మది. అమ్మ లౌకిక విషయాల మీద చెప్పింది, అలౌకిక విషయాల గురించి చెప్పింది, ప్రహతమైన వేదాంత విషయాలను చెప్పింది, క్లిష్టంగా ఉన్న ఉపనిషత్ సూత్రాలకు సరళసుందరంగా చెప్పింది, ఉపనిషత్తులను శాస్త్రాలను అధిగమించి కొత్త విషయాలను వెల్లడించింది. చమత్కారంగానూ చెప్పింది, సమర్థంగానూ చెప్పింది. వింటే అమ్మ చెబితేనే వినాలి అన్నట్లుగానూ చెప్పింది. ఒకసారి డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు రాజమండ్రిలో ఒక సభలో అమ్మ పునర్జన్మలు లేవన్నది అని చెప్పారు. ఆ సభలోని పండితులు వెంటనే వారిపైకి దెబ్బలాటకొచ్చారు. డాక్టర్ గారు వారిని అమ్మ వద్దకు ఆహ్వానిస్తే అమ్మను దర్శించుకునేందుకు ఢిల్లీలో ముడొచ్చారు. అమ్మ వద్ద మళ్ళీ పునర్జన్మ ప్రస్తావన రానే వచ్చింది. అమ్మ తన వాదాన్ని తన సహజ సుందరమైన శైలిలో వినిపించింది. వారు ఆసక్తిగా విని, అంతే కదా అమ్మ, పునర్జన్మలు ఎక్కడున్నాయి, ఉండటానికి అవకాశం లేదు అంటుంటే డాక్టర్ గారు ముసిముసిగా నవ్వుకున్నారు. అటువంటి ఎన్నో మధురాతి మధురమైన సంఘటనలు అమ్మ వాక్చాతుర్యానికి తార్కాణాలు. ఒకసారి ప్రొద్దుటూరులో ఒక సంప్రదాయ వేదాంతి అమ్మతో వాదన చేసి అమ్మను ఓడించి అవహేళన చేయాలని ఉత్సాహపడుతుంటే అమ్మన్నది, తల్లి బిడ్డల నడుమ పోటీ ఏమిటి? నీకు తెలిసింది నీవు చెప్పు, నేను తెలుసుకుంటాను. నేను చూసింది నేను చెబుతాను, అందులో నీకు తెలియనిది ఉంటే నీవు తెలుసుకో అని. చర్చ జరిగింది, రసవంతంగా జరిగింది. తుదకు ఆ వితండవాది తల వంచి అన్నాడు, అమ్మది సమాధి భాష, అనుభవమే అమ్మకు ఆధారం. అమ్మకు శాస్త్ర పరిచయం కనిపించడం లేదు, నాకు అనుభవం లేదు, నాది శాస్త్ర పాండిత్యం. ఈ రెంటికి మధ్య పోటీ కుదరదు. మందార పువ్వుకు మామిడికాయకు పోటీ ఏమిటి? అమ్మ మాటల్లోని మర్మాలు అర్థం చేసుకోవడానికి నాకు కొంత వ్యవధి కావాలి. కొంతకాలం తర్వాత జిల్లెలముడి వచ్చి అమ్మను దర్శించుకుంటాను అని చెబుతుంటే మాకందరికీ ఆనందం ఆశ్చర్యం కలిగాయి. ఎందరో అమ్మతో శాస్త్ర చర్చలు చేశారు. అందరి అనుభవాలు ఈ విధంగానే ఉన్నాయి. ఒకరైతే శాస్త్రం చదువుకో అని గద్దించారు కూడా అమ్మని. అమ్మకు ప్రాథమిక పాఠశాల చదువు కూడా లేదు, శాస్త్రాలు వల్లించలేదు, వేదాంత గ్రంథాలు పఠించలేదు. అమ్మకు స్వానుభవమే ప్రమాణం. అందుకే అమ్మంటుంది, శాస్త్రం అనుభవాన్ని ఇవ్వలేదు నాన్న, అనుభవమే శాస్త్రాన్ని ఇస్తుంది అని. అమ్మ అనుభవ ఖని, వాగమృత ధుని. అమ్మ గురించి, అమ్మ తత్వబోధన గురించి తగినంత సాహిత్యం లోకానికి ఇంతవరకు అందకపోవడం దురదృష్టకరం. అమ్మ సాహిత్యపు లోతులకు వెళ్ళి అమ్మను అధ్యయనం చేసిన ఎవరికైనా అమ్మ ప్రవచనం చేసిన వేదాంత సారాన్ని లోకానికి అందించాలని అభిలాష కలగడం సహజం. ఇక అమ్మ వద్ద ఎంతో కాలం ఉండి ఎన్నో రాత్రులు అమ్మ సన్నిధిలో నిద్ర లేకుండా గడిపి ఎన్నో అర్థవంతమైన సంభాషణలు విన్న జిజ్ఞాసువు శ్రీ కోన వెంకటేశ్వరరావు అమ్మను గురించి ఈ గ్రంథం వెలువరించడంలో ఆశ్చర్యమేముంది? ఈ గ్రంథం లోకానికి ఒక కానుక, ఆధ్యాత్మిక సరస్వతి, ఒక రత్నహారం. అమ్మ సేవకు, సంస్థ సేవకు తన జీవితాన్నే ముడుపు కట్టిన త్యాగశీలి, నిర్మల చిత్తుడు, నిరాడంబరుడు, జిజ్ఞాసువు, మేధావి,
దృఢ దీక్షాపరుడు, పరోపకార పరాయణుడు. శ్రీ వెంకటేశ్వరరావు ఈ ఉత్తమ గ్రంథ రచనకు ఎంతైనా అర్హుడు. ఏ విషయాన్నైనా పక్షపాతరహితంగా లోతుగా అధ్యయనం చేసి, కూలంకషంగా పరిశీలన చేసి, నిర్దుష్టంగా విశ్లేషించి, సూటిగా వివరించగలిగిన ఈ యువకుని పదునైన పచ్చని కలం నుండి ఎన్నో ఉత్తమ రచనలు వెలువడాలని మనసారా కోరుకుందాం. శ్రీ కోన వెంకటేశ్వరరావు గారు రచించిన గ్రంథానికి ఇది పీఠిక. ఫిబ్రవరి 1996. జయ హో మాతా.